IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. దాడులు అయితే జరుగుతున్నాయి కదా సార్. వైసీపీ వాళ్ళు ఏమంటారంటే టీడీపీ వాళ్ళు కక్షగట్టి చేస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. జగన్ జీర్ణించుకోలేక వైసీపీ వాళ్ళే దాడులు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ ప్లే చేస్తూ గేమ్ ఆడుతున్నాడు అంతే. ఎవరు నమ్మరు, జగన్ నమ్మకనే ఇంటికి పంపించినారు. అంటే ఇప్పుడు వైసీపీ సంబంధించిన విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఇప్పుడే దొంగ మీరు చూసారో లేదు తెలియదు. దొంగకు పెద్ద దొంగ, గజ దొంగలలో ఇదొక దొంగ. అంటే చంద్రబాబు నాయుడు గారు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు ఈ దాడులు అనేది కూడా. ఆయనే సృష్టించి పార్టీని ఏ విధంగా ప్రభుత్వాన్ని చెడపెడతేవాలనేది ఒక గేమ్ ఆడుతున్నారు అంత తప్ప. దాడులు జరిగే దాడుల గురించి ఏం చెప్తారు అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళే దాడులు టీడీపీ మీద చేస్తూ వైసీపీలను చేసిన ట్రోల్ ప్లే చేస్తున్నాడు అంతే. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు, ఎవరు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు ఏమో అఫీషియల్గా చెప్పి దాడులు చేయొద్దని, కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారని చెప్పి విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. అదే పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. వాళ్ళకు ఓట్లు వేయరు ప్రజలు. ఏదో ఒకటి లేనిది ఉన్నట్టు ఉండేది లేదు చూపించాలంటే వాళ్ళు ఇట్లా ట్రోల్ ప్లే చేస్తారు. భారీ మెజార్టీ ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? స్వర్ణయుగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్, స్వర్ణయుగం అయిపోతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తాడు. అంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తాడు. ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటట్టు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తాడు. అంటే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి కదా, ఎక్కడికక్కడ టీడీపీ వాళ్ళు మా మీద దాడి చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని గురించి అలాంటిది ఏం లేదు, ఎక్కడ ఏ దాడులు జరగవు. ఏదో ఆరోపించాలని ఎక్కడెక్కడో చెన్నై జరిగినా దాన్ని పార్టీలోకి లాగుతున్నారు అంతే, అంతకుమించి ఏం లేదు. అది ఇంకా మేమైతే చూడలేదు, అది మాకు తెలియదు. మాకైతే అంత టైం లేదు, దయచేసి మేము వెళ్తున్నాం. అదే చంద్రబాబు గారు ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఆయన అంటున్నారు. చంద్రబాబు గారు ప్రోత్సహించే వాళ్ళైతే ఈ 4-5 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ప్రోత్సహించేవాడు, ఇప్పటి నుంచో గొడవలు అయ్యేది. ఈ రోజే మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన 14 సంవత్సరాలు, అదే 4 సార్లు చేసిండు, 14 సంవత్సరాలు ఉండు. అప్పుడెప్పుడో చేసుకుంటూ వచ్చేవాడు దాడులు చేయాలనుకుంటే. ఇప్పుడే కొత్తగా చేయాల్సిన అవసరం ఆయనకు లేదు. ఫైనల్గా ఎలా ఉండొచ్చు అనుకుంటారు రానున్న రోజుల్లో? మీరే చెప్తారు ఎలా ఉందనేది, మీరే చెప్తారు. అదే జనాలే చెప్తారు మనకి నెక్స్ట్ ఎలా ఉందనేది. ఎంత మెజారిటీ వచ్చిందో మీరు తెలుసు కదా, ప్రజల మార్పు ఎలా ఉందో తెలుసు కదా. అదే నెక్స్ట్ కానీ 2029 కానీ మళ్ళీ బాబే వస్తాడు. మనం చూసినట్లయితే టీడీపీ అధికారంలో వస్తున్నారు, దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దాడులు అంటే ఇవి దాడులు కాదు సార్. ఇవి దాడులు వాళ్ళు చేసిన దాడులకి ఇవి దాడులు కాదు అన్నారు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు దీనిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడు కాబట్టి వాళ్ళకున్న దీన్ని బుజ్జగించి దాన్ని చేయడు చెప్తున్నారు కదా. ఏమన్నా సార్ దాడులు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఎక్కడికక్కడ? రాలేదు సార్, దీన్ని కొంచెం ఉడుకులో ఉంటాయి కాబట్టి మా వాళ్ళకు సర్దుకుంటారు, దీన్ని చేయరు కాబట్టి మాకు అట్లా బుద్ధి కాదు. చంద్రబాబు తెలుగుదేశం కార్యకర్తలు ఎప్పటికీ అట్లా చేయరు. కార్యకర్త ఎప్పటికైనా చట్ట ప్రకారంగా వాళ్ళు కంపల్సరీ వాళ్ళకైతే శిక్ష అయితే ఉంటుంది చట్ట ప్రకారంగా. అది మాత్రం వాస్తవమే. చట్ట ప్రకారంగా దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంటుంది. దాన్ని బట్టి కార్యకర్తలు అయితే రెచ్చగొట్టి దాన్ని బట్టి ఉండదు. వాళ్ళే వైసీపీ వాళ్ళు మనం వెల్దుర్తిలో చూశారు. వెల్దుర్తిలో టీడీపీ వాళ్ళు చంపినారు, వైసీపీ వాళ్ళు చంపినారు కాబట్టి టీడీపీ వాళ్ళని చంపలే కదా సార్. దీన్ని బట్టి చూస్తా అంటే వైసీపీ వాళ్ళు దాడులకి రెచ్చగొడుతున్నారు. దేనికని మేము చంద్రబాబు గారు రెచ్చగొడుతున్నారు ఈ దాడులన్నిటికీ సార్. విజయసాయి రెడ్డి చెప్తాంటాడు, చెప్తాంటారు మా రాజకీయాలు. అలా చంద్రబాబు నాయుడు ఎప్పటికీ తెలుసు కదా, అట్లా చేయరు. కార్యకర్తలు చంద్రబాబు నాయుడు రెచ్చగొడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ రెచ్చిపోతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అలా ఏముండదు సార్. చంద్రబాబు నాయుడు ఎప్పటికైనా కానీ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాడు కానీ తప్ప ప్రత్యక్షంగా అయితే ఎప్పుడు చర్యలు తీసుకోవచ్చు సార్. ఇప్పుడు దీనికి ఎలా ఉండొచ్చు అన్నారు? రాను రోజులు అభివృద్ధి చూస్తారు కదా సార్. 5 ఏళ్ళకి అభివృద్ధి చేస్తాం, అప్పుడు అడుగుతాం సార్. 5 ఏళ్ళ వరకు అభివృద్ధి చేసి చూపిస్తే తర్వాత దాని ప్రజలు దిగుతాం. ఓట్లు దిగినప్పుడు అప్పుడు ప్రజల తీర్పు ఉంటుంది. మరి చూసినట్లయితే టీడీపీ అధికారంలో రాగానే ఎక్కడ చాలా చోట దాడులు జరగడం మొదలు పెట్టారు. అంటే వైసీపీ వాళ్ళు చెప్పేది అంటే కక్ష సాధింపులు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. లేదు అటువంటిదేమి లేదు. పొయ్యే వాళ్ళని మరీ రెచ్చగొడుతున్నారు వాళ్ళు, జరుగుతున్నాయి. దాని మీద రెచ్చిపోయి జరగడమే కానీ వాస్తవం అయితే టీడీపీ వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో, ఒక పద్ధతి తెలిసిన వాళ్ళు, వాళ్ళకంటూ సానుభూతి ఉంది. ప్రతిది కూడా ఒకరికి సహాయం చేయాలన్నా అన్నీ చేసుకుంటా పోతారు ఒకరికొకరు. కానీ ఇది మాత్రం ఎక్కడ ఇంతవరకు మేము చూడలేదు. ఈ 5 ఏళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు ప్రజలు ప్రాణాలు. ఏంటంటే ఎప్పుడెప్పుడు పోతుందా ఈ గవర్నమెంట్, ఎప్పుడెప్పుడు తొలగిపోతుందా, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎక్కడ దాడులు చేయొద్దండి, సంయుక్తంగా ఉండమని ఆయన చెప్తున్నారు. కానీ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తున్నారు పరోక్షంగా. అబద్ధం. ఆయన ఎంత వాడా ఎవరా ఆ సాయి ఏం పేరు? వాళ్ళు ఎంత మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు తెలుసా. ఎన్ని కోట్లు వేసేసారు, ఎక్కడెక్కడ స్టాక్ పెట్టుండారో, ఎంతమంది భూ కబ్జాలు చేస్తున్నారో వాళ్ళంతా అల్లో రామచంద్రన్న ఎదురు చూస్తున్నారు కదా, మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఈయన గెలిచిన కాడి నుంచే కొన్ని అటకిచ్చేశారు. రోడ్లే అటకిచ్చేసిన దాన్ని తిరిగి ఓపెన్ చేశారు. దాడుల గురించి చంద్రబాబు నాయుడు గారే అబద్ధం. ఆయన కనీసం
ఒక చెంప చూపిమంటే 2 చెంప చూపించే వ్యక్తే కానీ ఆయన దాడులు మాత్రం చేయొద్దు. ఎందుకు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు? అట్లా చేస్తారు వాళ్ళు. ఉదయం లేస్తే అదే పని, ఇంకేమి లే, అదే పని వాళ్ళకి. కొట్లాట్లు ఏట్లాట్లు నరకడం చంపడం. ఒక ఎస్సీ దళితుడు డాక్టర్నే చంపేశారు అవమాన భారంతో, సుధాకర్ డాక్టర్ని. ఇలాంటివి చేసిన వాళ్ళు వాళ్ళ మాటలు మేము ఆడ నమ్ముతాము, ప్రజలు ఆడ నమ్ముతారు. ప్రజలే కదా తీర్పిచ్చారు. అది అంటే ప్రజలు మీకు తీర్పిచ్చింది ఏదైతే ఉందో అధికారం ఇచ్చింది మంచి చేయడానికి కానీ దాడులు చేయడానికి కాదని వీళ్ళు చెప్తున్నారు కదా. దాడులే చెయ్యం మేమైతే టీడీపీ తరఫున మేమేం చెయ్యం. మేము ఎదురు చూస్తాం ఆయన ఏమేమి ప్రజలకి సేవ చేస్తాడో అవి ఎదురు చూసి వాళ్ళకి అందించే దాంట్లో ఉంటాం. అంతేగాని ఈ దాడులని పక్కన పెట్టేస్తాం. చట్టం దానిపైన అది చేసుకుంటా పోతుంది, మాకెందుకు. అంతే. ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో ఫైనల్గా సార్? రానున్న రోజుల్లో అమరావతి పూర్తయి, పోలవరం ప్రాజెక్టు పూర్తయి, ప్రజలకి చెప్పిన మాటలు కొన్ని నెరవేర్చిన తర్వాత ఇంక నెక్స్ట్ కూడా మహానుభావుడు అందరూ దీవిస్తారని ఆలోచిస్తున్నాం. మేమన్నీ ఆయనకి లెటర్ ద్వారా అర్జీల ద్వారా సమర్పిస్తాం, చెప్పుకుంటాం. అయ్యా ఇట్ట కాదు ఇట్ట చేసుకోండి, అట్ట కాదు ఇట్ట చేసుకోండి అని. మేము ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు, జరిగింది. ఎలా అనిపించింది? ప్రమాణ స్వీకారం చాలా బాగా జరిగింది. కుర్రోళ్ళు యూత్ అందరూ నిరుద్యోగులు అందరూ చాలామంది వచ్చి మంచి జయకరంగా జరిపారు. అక్కడ జనస్పందన చాలా బాగుంది. జనాలు చాలా ప్రజాగలం ఎక్కువైపోయింది. జనం మటుకు చాలామంది ఉన్నారు. ఇప్పటికి ఇంకా ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి చాలా టైం పట్టేలాగుంది. మేము వెహికల్స్ ఉన్న వాళ్ళు ఏమో అడ్డ రోడ్లో పెట్టి వస్తున్నారు. బ్లాక్ అంతా హైవే అంతా క్లోజ్ అయిపోయింది ప్రజెంట్ అయితే. 4వసారి ప్రమాణ స్వీకారం జరిగింది. మంచి స్టూడెంట్స్కి మంచి అభివృద్ధి చేస్తారని, మంచి ఉద్యోగాలు ఇస్తారని కోరుకుంటున్నాను. మొదటి సంతకం చేస్తా అన్న బాబు గారు మెగా డిఎస్సీ మీద చేస్తాను. ప్రమాణ స్వీకారం అయిపోగానే ఫస్ట్ సంతకం మెగా జిఎస్టీ మీద చేస్తానండి. తర్వాత జగన్ ఏదో పెట్టాడు కదా పాస్బుక్ల మీద, అది నెక్స్ట్ దాన్ని తీసేస్తానండి. చట్టాన్ని తీసేస్తాను, చేస్తాను. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఈ రోజే కదా జరిగింది. నెక్స్ట్ ఇంకా తను ఎమ్మట్లో సంతకం అయిపోగానే ఫస్ట్ సంతకం మెగా జిఎస్టీ మీద చేస్తాను అన్నారు. ఈరోజు చేస్తానన్నాడు. ఏదైనా సంతకం చేస్తే ఫస్ట్ సంతకం మెగా జిఎస్టీ మీద అన్నారు. ఓకే, నమ్మకం ఉంది. అది కానీ చేస్తానన్నారు. మరి అది ఎన్డీఏనే కదా తీసుకొచ్చింది? ఎన్డీఏ కదా, వాళ్ళు కూటమిలోనే ఉన్నారు కదా. అదే కదా, ఇప్పుడే కదా అయింది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం పనులు అవ్వవు కదా. ఒప్పుకుంటారు, అడగాలి కదా. మనం అడిగితేనే కదా ఎవరైనా ఏదైనా అడగాలి, వాళ్ళతో గొడవ పడాలి, ఏదైనా సాధించాలి. బాబు గారు ప్రమాణ స్వీకారం పోటెత్తింది, సరిపోలేదు. స్టేడియం సరిపోలేదు. 100 ఎకరాలు ఉండాలి కానీ 10 ఎకరాలు సరిపోయింది. బయట 1,00,000 మంది ఉన్నారు, లోన 50 మంది ఉన్నారు. 10 లక్షల మంది జనాభా వచ్చారు. బయట ఉన్నా వెళ్ళడానికి కూడా కుదరలేదు మీకు లోపల అసలు. టీవీలో చూసాం తర్వాత. ఇది మరి 4వసారి రికార్డు స్థాయిలో చేయడం ప్రమాణ స్వీకారం. అవునవును. ఎలా చూస్తున్నారు దీన్ని? ఎలా ఫీల్ అవుతుంది? ఇది ఒక ప్రపంచ రికార్డు అండి. భారతదేశంలో ఇంత మంచి నాయకుడు కానీ, ఇంత జ్ఞానం ఉన్న నాయకుడు కానీ, ఇంత అభివృద్ధి చెందిన నాయకుడు కానీ లేడు, ఉండబోడు. మొదటి సంతకం డిఎస్సీ మీద చేస్తా అన్నారు. చేస్తారండి, టైం కావాలి. చేస్తారు, టైం కావాలి. అన్ని ఆలోచించుకొని చేస్తారు. ఆయన ఏ చేసినా మంచి చేస్తారు. అదే దాని మీద కదా, దేని మీద చేయాలి సంతకం? అన్నీ చేస్తారండి. ఎందుకంటే రాష్ట్ర స్థితిగతులు మీకు తెలుసు, మీడియా వాళ్ళకి కూడా.